ఆ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ అక్కడ ఉన్న నేతల మధ్య మాత్రం సమన్వయం ఉండటం లేదా? మాజీ మంత్రి ఇంట్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు డుమ్మా కొట్టారా? ఊళ్ళోనే ఉండి మరీ కావాలనే హాజరు కాలేదా? అదే టైంలో మరో ముగ్గురు నేతలు పొలోమంటూ ఆ మాజీ మంత్రి ఇంట్లో స్థానిక ఎన్నికల సమన్వయ సమీక్షకు అటెండ్ అయ్యారా? అసలు తాత పువ్వాడ మధ్య గ్యాప్కు రీజన్ ఏంటి? ఖమ్మం గులాబీ గుమ్మంలో కుమ్ములాట ఎక్కడి దాకా వెళుతుంది? మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాలా కాలం తర్వాత నియోజకవర్గానికి చేరుకున్నారు. ఖమ్మంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. మరొకసారి సీఎంగా కేసీఆర్ ని చూడాలనుందని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కి ఇంకా నగరంలో పట్టుండేలా పువ్వాడ అజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీని ఖాళీ చేయించడంలో మాత్రం ఇప్పటివరకు కాంగ్రెస్ సక్సెస్ కాలేదు అనేది ఆయన భావన. కానీ బీఆర్ఎస్ కు చెందిన వారు పలువురు నాయకులు అంటే మేయర్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ కు కార్పొరేషన్ లో మంచి పట్టుంది. ఇంకా 21 మంది కార్పొరేటర్లు ఉన్నారు. తాజా పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ ను అంతర్గత విభేదాలు వదిలిపెట్టడం లేదు. గతంలో అధికారంలో ఉన్న టైంలోనే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుల మధ్య విభేదాలున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి నడుమ డిస్ప్యూట్స్ కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయాన్ని అజయ్ కుమార్ ఎప్పుడు పట్టించుకోరు. తాత మధు మాత్రం పార్టీ కార్యాలయం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. గతంలో కొంతమంది అధికారుల విషయంలోనూ వీరిద్దరి మధ్య తేడాలొచ్చాయి. ఒక అధికారికి అజయ్ సపోర్ట్ చేస్తే ఆ అధికారిని తాత మధు వ్యతిరేకించేవారు. ఇప్పుడు మరొకసారి కోల్డ్ వార్ బయటపడిందనే టాక్ నడుస్తోంది. అజయ్ చాలా కాలంగా నియోజకవర్గానికి రావడం లేదు. లోకల్ ఎలక్షన్స్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో తన ఇంటిలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవీంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు. వీరికి తోడుగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిన రాకేష్ రెడ్డి సైతం ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కానీ తాత మధు మాత్రం హాజరు కాలేదు. అదే ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. అజయ్ పాల్గొనే కార్యక్రమానికి రాను అన్నట్లుగానే తాత మధు వ్యవహార శైలి ఉందట. ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్న టైంలో పట్టించుకోలేదని బాధ తాత మధుకి ఉందట. అందువలనే వారి మధ్య గ్యాప్ చాలా పెరిగింది. మిగిలిన నాయకులతోనూ పువ్వాడకు అలాగే ఉన్నప్పటికీ వారు మాత్రం అధికారం లేదు కాబట్టి రాజీ పడుతూ ఉన్నారు. తాత మధు మాత్రం రాజీ పడ్డం లేదని స్పష్టమవుతోంది. గురువారం జరిగిన సమావేశంలో తాను మళ్లీ ఖమ్మం నుంచి పోటీ చేస్తానని, తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, బాగానే ఉన్నా తన మీద దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు పువ్వాడ అజయ్. ఇప్పుడే కాదు, ఎన్నికల ముందు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ నాయకత్వం వ్యవహరించింది. ఇప్పుడు అదే విధంగా ఉందని డౌట్స్ వస్తున్నాయి. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యాలయంలో అందరూ నాయకులు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ అజయ్ మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చేది చాలా తక్కువ. ఎప్పుడన్నా పెద్ద పెద్ద నేతలు జిల్లాకొస్తే తప్ప ఆయన పార్టీ ఆఫీస్కి రారు. ఈ క్రమంలో బతుకమ్మ ఉత్సవాలను పార్టీ ఆఫీసులో తాత మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతున్నారు. అజయ్ వర్గం దీనిలో యాక్టివ్గానే పాల్గొంటోంది. ఎప్పుడూ పార్టీ కార్యాలయానికి రావడానికి ఇష్టపడని అజయ్ తన ఇంట్లో సమావేశానికి తన ఎందుకు హాజరు కావాలన్నది తాత మధు అభిప్రాయమట. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ టైంలో ఖమ్మం జిల్లా నాయకులంతా ఐక్యంగా ఉండాలి. కానీ ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇది పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని గులాబీ శ్రేణుల ఫీలింగ్. ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ముందుండి నడిపించాల్సిన జిల్లా అధ్యక్షులే డుమ్మా కొట్టడం గులాబీ తోటలో కుమ్ములాటను మరింత ముదిరేలా చేస్తోంది.